95, 96, 97, 98, 99 అండ్ లాస్ట్ నెంబర్ 100. ఓకే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, వచ్చేస్తున్నాను. నాకు దొరికారంటే అయిపోయారు. ఓకే గాయ్స్, నేను షించాన్ ఇంకా డోరేమోన్ అయితే కనుక హైడ్ అండ్ సీక్ అయితే ఆడుతున్నాము. వీళ్ళని కనిపెట్టడానికి నాకున్న టైం అయితే మాత్రం 15 నిమిషాలు. ఈ 15 నిమిషాల్లో వాళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టాలి. కానీ వీళ్ళు ప్రతిరోజు నాతోనే దొంగ పెట్టిస్తున్నారు. అంటే ఒక మ్యాచ్ అంటారు, కానీ తర్వాత కూడా అలాగే చేస్తారు. వీరు దొరకరు, ఎక్కడ దొరకుంటారో కూడా అర్థం కాదు. ఓకే, ఈ రోజు ఎలాగైనా సరే వీళ్ళని కనిపెట్టాయి, ఎలాగైనా సరే ఒకళ్ళు దొంగ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకలా దొంగ పెట్టేలా వాళ్ళు చెయ్యాలి. ఈ షించాన్ అంటారా, మహా కేడిగాడు. అసలు మనకి దొరకను కూడా దొరకడు. ఓకే, నేను చూసేసాను డోరేమోన్. ఎలా అన్నామనుకో వాడు కంగారు పడి ప్లేస్ మారే అవకాశం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని మనం సింపుల్ గా పట్టుకోవచ్చు. డోరేమోన్, నేను నిన్ను చూసేసాను. ఎక్కడున్నావమ్మా డోరేమోన్? నువ్వు నాకు కనిపించేసావు. అరే చాప్, నాకు సహాయం చేస్తావా? ఆ డోరేమోన్ ఎక్కడున్నా నాకు చెప్తావా? ఇంకా నువ్వు షించాన్ గడి కోసం అడుగుతావు అనుకున్నానా? డోరేమోన్ గడి కోసం అడుగుతున్నావా? అదిగో నువ్వు నా డెన్ దగ్గరికి వచ్చి చూసావు అనుకో, వాడు నా డెన్ పక్కనే ఉంటాడు. వాడు అక్కడే దోకుంటాడు. నేను చెప్పనని చెప్పకుండా బాబు, మళ్ళీ నా మీద అరుస్తాడు. అరే చాప్, అదే షించాన్ గడు అనుకో మనల్ని సింపుల్ గా కనిపెట్టేస్తాడు. అదే డోరేమోన్ గడు అనుకో మనం కనిపెట్టను కూడా కనిపెట్టలేడు. ఓకే, ఇదిగోండి వీడైతే డండ పక్కన అయితే ఉన్నాడు. అదిగోండి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మన డోరేమోన్ కూడా అయ్యి ఉంటాడు. డోరేమోన్ దొరికేసావు. ఓకే, డోరేమోన్ నువ్వు దొరికేసావు. వచ్చే బయటికి. నాకు తెలీదు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటావు మామా. ఇదిగో నువ్వు పక్కా నాకు తెలుసు, నువ్వే ఏదో చేసావు. నీకు చాప్గడు చెప్పేశాడు. నేను చాప్గడు నీ వైపు రావడం నేను చూశాను. షించాన్ గడి చెప్పి చాప్గడిని నిన్ను ఫుల్ గా తన్నిస్తాను చూడు. చూసావా, చాప్గడి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. నాకు సంబంధం లేదు మామా, నీకైతే చాప్గడి చెప్పేసినట్టు నాకు అనిపిస్తుంది. నేనైతే అస్సలు దొంగ పెట్టను చూడు. నీకు మామూలుగా ఉంది షించాన్ గడికి నీకు. ఈ రోజు మీరిద్దరు మాట్లాడుకున్నారు, మీరిద్దరు మాట్లాడుకుని నా పని అయితే చెప్పేశాడు చాప్గడు. అయినా చాప్గడు ప్రతిసారి అలాగే చేస్తా ఉంటాడు. డోరేమోన్ అంటే చాప్గడికి అస్సలు నచ్చదు, షించాన్ గడే నచ్చుతూ ఉంటాడు. షించానా, నువ్వు బయటికి రా, ఇక్కడ వెళ్ళి చూడు. అరే ఎందుకు డోరేమోన్ నన్ను అలా తప్పు పడుతున్నావు? అసలు నాకు చాప్గడే చెప్పలేదురా. అరే అత్త మాటలు నన్నే అడుమనిస్తారు ఏంటో. కావాలంటే మన సబ్స్క్రైబర్స్ అడుగు. అరే ఫోన్లే అని ముందుగా నేనే దొంగ పెట్టాను. ఆయన కనీసం నీకు అది కూడా లేకుండా మళ్ళీ చాప్గడు చెప్పాడనేసి నా మీద నిందలేస్తున్నావు. ఇదిగో నువ్వు దొంగ పెట్టలేను అని అయితే గనక ఇప్పుడే చెప్పు, వాటిని ఎక్కడ ఆపేద్దాము. అర్థమవుతుందా? అలా అనేసి నా మీద నిందలు వేయక. అబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఎందుకంటే డోరేమోన్ గడు ఎలా అరుస్తున్నాడు? వీడొకడు అస్తమానం అరుస్తూనే ఉంటాడు. ఎంతకీ ఎవరితో గొడవ పడుతున్నాడు అబ్బా వీడు? అరే వీడేంటి దిన్ను మామతో గొడవ పడుతున్నాడు? రే డోరేమోన్, ఏమైందిరా? ఆగాగు, వస్తున్నాను. అరే వీళ్ళిద్దరు ఏంటి ఎలా కొట్టేసుకుంటున్నారు? ఓరి దేవుడు, ఫాస్ట్ గా కిందకి వెళ్ళి వీళ్ళిద్దరిని ఆపాలి. ఫాస్ట్ గా వెళ్ళి ఆపాలి. కాసేపు ఆగామంటే కనుక రక్తాలు వచ్చేలా కొట్టేసుకుంటారు. ఓరి నాయను. అరే డోరేమోన్, ఏమైందిరా? ఎందుకు అలా మామతో గొడవ పడుతున్నావు? షించానా, నేను చాప్గడు డెన్ ఉంది కదా, అక్కడ దాక్కున్నా నేను. షించానా, ఇదిగో చాప్గడు ఇటువరకు రావడం నేను చూశాను. కానీ ఎందుకో పిలిస్తే మళ్ళీ దిన్ను మామకి తెలిసిపోతుంది కదా అని వాడిని పిలవలేదు. వాడు అక్కడికి వచ్చి దిన్ను మామకి చెప్పాడు. దిన్ను మామ కరెక్ట్ గా వచ్చి చాప్గడు అని పక్కన చూశాడు. ఎంతకి తెగించావు? ఇంత దారుణం గుడిగడతావా? నిజంగా అనుకోలేదు తెలుసా. ఆయన మా డోరేమోన్ మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఇదిగో ఈ డోరేమోన్ మోసం చేసినట్టు షించాన్ ని అస్సలు మోసం చేయలేవు, అర్థమవుతుందా? మర్యాదగా వెళ్ళి మళ్ళీ దొంగ పెట్టేసే. నాకు తెలుసు నువ్వు చాప్గడు మంచి తోడు దొంగలనేసి. వాడే వచ్చి నీకు చెప్పేసి ఉంటాడు. ఆయన ఇదిగో ఈ డోరేమోన్ కి అనాలి, అక్కడ దాకొద్దురా అని చెప్పాను. ఆయన సరే వెళ్ళి అక్కడే దాక్కున్నాడు. ఇదిగో నాకు అంతా సంబంధం లేదు. ఇప్పుడు వెళ్ళు, దొంగ పెడుతున్నావా లేదా? అవునరా, నాకు ఆడే చెప్పాడు, కానీ నేను వెళ్ళను, దొంగ కూడా పెట్టను. ప్రతిరోజు ముందు వెళ్ళి నేనే దొంగ పెడుతున్నాను. ఇంకేం చేయను? ఒక్క రోజైనా సరే నన్ను దాకనిచ్చారు మీరు? దాకుంటానన్నా సరే కనిపెట్టమంటారు. పోనీ మీరన్నా దొరుకుతారా అంటే హైట్ తక్కువ కదా, వెళ్ళి ఏదో ఒక మూలంగా దాక్కుపోతారు. ఎలా అయితే చాలా కష్టం రా. నేనైతే అసలు దొంగ పెట్టను, ఇప్పుడే చెప్తున్నాను కదా. కావాలంటే మీరు వెళ్ళి దొంగ పెట్టండి, నేను దాక్కుంటాను. అంతేకాని ప్రతిసారి మీరు దాక్కుంటారు, నేను దొంగ పెట్టాలి అంటే నా వల్ల అస్సలు కాదు. ప్రతిరోజు నీతో దొంగ పెట్టిస్తున్నావా? ఆగు, చెప్తాను నీ సంగతి ఇప్పుడే చెప్తాను. ఆగు, మా విరాట్ అన్నకు ఫోన్ చేసి ఫాస్ట్ గా ఇక్కడ రమ్మంట.
అసలు ఏమైంది? ఎందుకని షించాన్ ఈ రోజు ఎంత కంగారుగా మాట్లాడుతున్నాడు? సరే ఎలాగో వచ్చాం కదా, ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎందుకు ఎంత ఫాస్ట్ గా రమ్మన్నాడో షించాన్ అనేసి. నేను వచ్చాను, మరేం పర్వాలేదు షించాన్. ఏంటో ప్రతిసారి ఈ దిన్ను పాపం వాళ్ళని తిడుతూనే ఉంటాడు. అంటే వీళ్ళు కూడా అంటారు అనుకోండి, అరే షించాన్ ఏం జరిగిందిరా, ఎందుకనేసి నువ్వు ఎంతో కోపంగా మాట్లాడుతున్నావు? ఏ దిన్ను ఏమన్నా వీళ్ళని ఏదో అనే ఉంటావు, చెప్పు. అయ్యో విరాట్, నేను అసలు వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళు దొంగ పెట్టమంటున్నారు. ప్రతిరోజు నాతో దొంగ పెట్టిస్తున్నారు కదా, ఇది అసలు కరెక్ట్ కాదు, ఈ రోజుకి మీరు వెళ్ళి పెట్టండి అనేసి అన్నాను. దానికి వాళ్ళకి కోపం వచ్చేసిందంట. ఆయన హైడ్ అండ్ సీక్ లో ప్రతిరోజు ఒక్కళ్ళే దొంగ పెడితే బాగోదు. వాళ్ళు కనీసం పంటలు కూడా వేయకుండా డైరెక్ట్ గా నన్ను సెలెక్ట్ చేసి పంపించేస్తున్నారు. ఇదిగో ఇది అస్సలు కరెక్ట్ కాదు విరాట్. నా ప్లేస్ లో నువ్వు ఉంటే నీకు తెలిసేది. ఒకవేళ వాళ్ళని వెతకడం కూడా ఎంత కష్టమో తెలుసా? ఈ పొట్టోళ్ళు ఎక్కడ దాక్కుంటారో కూడా అస్సలు అర్థం కాదు. ఇదంతా కాదు విరాట్ అన్న, ఏదో ఒకటి తేల్చాల్సిందే. హైడ్ అండ్ సీక్ లో మేము ఎలాగో దొంగ పెట్టించేస్తున్నాం అంటున్నారు కదా, నీతో క్రికెట్ ఆడమను. మన ముగ్గురు ఉన్నాం, ఎవరు తెచ్చుకుంటాడో తెచ్చుకోమని చూద్దాం. మనం గెలుస్తామా లేదా పెద్ద మనిషి గెలుస్తాడా? విన్నావు కదా, నీకు ఎవరిని కావాలంటే వాళ్ళు తెచ్చుకో. మాతో మ్యాచ్ గెలిచే ఓపిక ఉంటేనే. సరే సరే, ఈ రోజంటే నువ్వున్నావు, తర్వాత వాళ్ళు క్రికెట్ ఆడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని టీంలోకి తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను, చెప్తాను. ఇప్పుడు మాతో ఛాలెంజ్ విసిరారు కదా. హలో ఐరన్ మ్యాన్, ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ షించాన్ ఇంకా విరాట్ కోహ్లీ డోరేమోన్లు చాలా ఎక్కువ చేస్తున్నారు. నేనంట ఐడెన్ సీక్ ఆడంట ప్రతిరోజు వీళ్ళకి దొంగ పెట్టాలంట, వీళ్ళు మాత్రం పెట్టంట. ఇప్పుడు అడుగుతాకి విరాట్ కోహ్లీ వచ్చాడు. దమ్ముంటారా క్రికెట్ ఆడుకుందాం, ఎవరిని రమ్మంటాడో రమ్మని అంటున్నాడు. నువ్వు వచ్చావనుకో వీళ్ళకి కరెక్ట్ గుణపాఠం చెప్దాము, అప్పుడే వీళ్ళు కరెక్ట్ దారిలోకి వస్తారు ఐరన్ మ్యాన్. ఓకే, మొత్తం అందరూ రెడీగా ఉన్నాము. ఇప్పుడు అసలు జరగబోయే మ్యాటర్ ఏంటంటే, మొత్తం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ లో ఎవరైతే విన్ అవుతారో, అంటే లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక పెద్ద ప్రైజ్ పూల్ అయితే ఇవ్వబోతున్నాం అన్నమాట. అదెంతో మీకు తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అయిపోతారు తెలుసా. చూడండి, మనతో ఆడడానికి ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఎవరెవరు వచ్చారంటే, స్పైడర్ మ్యాన్ వచ్చాడు, నరుటో వచ్చాడు, డోరేమోన్, షిన్చాన్, విరాట్ కోహ్లీ, అంతేకాకుండా ఎలైట్ నరుటో, ఇంకా ఐరన్ మ్యాన్. మీలో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి ప్రైజ్ పూర్. అర్థమవుతుందా? సో స్పైడర్ మ్యాన్, ఇంకా నరుటో, ఇంకా ఎలైట్ నరుటో, ఐరన్ మ్యాన్ మీరైతే మాత్రం ఏం చేయాలంటే అస్సలు దొరకకూడదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, షిన్చాన్ ఇంకా ఈ విరాట్ కోహ్లీ డోరేమోన్లు మనకి ఛాలెంజ్ విసిరారు. అసలు మీరు నాకు దొరకడం చాలా ఈజీ అని చెప్పేసి. అంతేకాకుండా వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ కూడా ఆడమన్నారు. సో మనం క్రికెట్ మ్యాచ్ ఆడకుండా ఒక ప్రైజ్ ఫుల్ మనీతోనైతే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం. సో లాస్ట్ వరకు ఉన్నట్టయితే మీరు, సో మొత్తం లాస్ట్ వరకు ఇప్పుడు మనమే ఉండాల్సిందే. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అర్థమవుతుంది కదూ. నరుటో జాగ్రత్తగా ఆడండి, డోరేమోన్, షిన్చాన్, విరాట్ కోహ్లీ, ఎలైట్ నరుటో, అంతేకాకుండా ఐరన్ మ్యాన్ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి ప్రైజ్ మనీ అంత. ఓకే, ఇప్పుడు నేను కింద వేసి చూపెడుతున్నాను ఈ ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో. ఓకే గాయస్, ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టుగైతే ప్రైజ్ మనీ అంతా కిందే వేసేసాను. ఈ ప్రైజ్ మనీ ఎంత అనుకుంటున్నారో మీరు గెస్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చూసారు కదా ఈ ప్రైజ్ మనీ అయితే ఎంత ఉందో. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ అంత. అర్థమవుతుందా? యాహూ, దిన్ను మామయ్య, హైడ్ అండ్ సీక్ లో అయితే నేనే గెలుస్తాను చూడు. మొత్తం ప్రైజ్ మనీ అంతా నేనే తీసుకొని బోల్డ్ చాక్లెట్లు, బోల్డ్ బిస్కెట్లు కొనుక్కొని తింటాను తెలుసా. నీకు అసలు ఇవ్వను. ఈ మధ్యన నన్ను తిడుతూ కొడుతూనే ఉంటున్నావు. బాబోయ్, ఓరి నాయన, నిజంగా చూసారా గాయ్స్ ఎంత ప్రైజ్ మనీ ఉందో. ఎలా అయినా సరే నేనే విన్ అవుతాను దిన్ను మామయ్య, చూస్తూ ఉండు నువ్వు. ఏ షించాన్, నా దగ్గర హైటెక్ సూట్ ఉంది. నేను దాక్కుంటే ఈ దిన్నుయే కాదు, అసలు నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. మీరెవ్వరు అంటే ఎవ్వరు కూడా పట్టుకోలేరు తెలుసా. నన్ను వెతికి పట్టుకోవడం మీ అందరికి ఇంపాసిబుల్ మిషన్ లానే ఉండిపోతుంది. ఈ ప్రైజ్ పూల్ అంతా నేనే విన్ అయి తీసుకొని నేను ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్ అయితే కట్టుకుంటాను, చూస్తూ ఉండండి. స్టేడియంలో సెంచరీ కొట్టడం ఎంత ఈజీనో, ఈ దిన్ను నుంచి దొరకకుండా కూడా తప్పించుకోవడం అంతకంటే ఈజీ. అరే డోరేమోన్, త్వరగా ఒక గ్యాడ్జెట్ తీరా. నువ్వు నేను షించాన్ ఇంకా వెళ్ళి దాక్కుపోదాం. అసలు వీళ్ళెవరికి దొరకకుండా ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం. మనం ముగ్గురం ప్రైజ్ మనీ అయితే తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఆ ప్రైజ్ మనీతో డోరేమోన్, నీకైతే డోరా కేక్లు, షించాన్కి ఏమో చాక్లెట్లు, బిస్కెట్లు, నాకేమో ఒక మంచి క్రికెట్ కిట్ అయితే కొనుక్కుందాం, సరేనా? ఏ మీరు ఎక్కడ దాకుంటే నాకెందుకు, నేనైతే మాత్రం స్పైడర్ మ్యాన్ ని.
స్పైడర్ మ్యాన్ నేనైతే బిల్డింగ్ల పైకి ఎక్కేసి దాక్కుంటాను. నేను ఎక్కడ దాక్కుంటే మాత్రం మీరు అసలు నన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు తెలుసా. నేను ఒక బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పైకి ఎగిరిపోతుంటాను. ప్రైజ్ మనీ అంతా తీసుకుని వెళ్ళిపోతాను. ఆగండి ఒక్క నిమిషం. నేనైతే ఒక రూల్ చెప్పడం మర్చిపోయాను మీ అందరికి. ఈ ఆటలో ఎవ్వరు కూడా వాళ్ళ సూపర్ పవర్స్ అయితే యూజ్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే గనక వాళ్ళైతే గనక అప్పుడే ఎలిమినేట్ అయిపోతారు. అంతేకాకుండా వాళ్ళకి మళ్ళీ రీమ్యాచ్ కండక్ట్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఇంకా వాళ్ళు ప్రైజ్ మనీని వదిలేసుకొని ఇంటికి వెళ్ళి దుప్పటి వేసుకొని పడుకోవడమే. అర్థమవుతుందా? సో మీకు రూల్ అయితే గుర్తుందని అనుకుంటున్నాను. ఎవరు కూడా వాళ్ళ సూపర్ పవర్స్ అయితే యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? అయ్యా బాబోయ్, సూపర్ పవర్స్ యూజ్ చేయకూడదా? నేను ఇంకా నా ఐరన్ మ్యాన్ సూట్ తో గాల్లో ఎగురు అలా తిరుగుతూ ఉందాం అనుకున్నానే. ఇప్పుడు ఎలాగబ్బా? నా ఐరన్ మ్యాన్ సూట్ ని యూజ్ చేయకుండా నేనైతే దాకోవడం చాలా కష్టం అయిపోతుంది. సర్లే, ఏం చేస్తాను చెప్పండి. ఆ ప్రైజ్ పూల్ కోసమైనా సరే ఎలాగైనా సరే నా ఐరన్ మ్యాన్ సూట్ యూజ్ చేయకుండా దాకోవాల్సిందే. అరే ఇదేం ట్విస్ట్ తిన్నా మామయ్య. ఇంకా నా జోబులో నుంచి ఎనీవేర్ డోర్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలి? ఒరే నాయనో, నాకైతే మాత్రం అసలు బుర్రే పని చేయడం లేదు. ఒరే సించానా, నువ్వు ఎక్కడ దాక్కుంటావో నాకు కూడా అక్కడ కొద్దిగా ప్లేస్ ఎవరా, నేను నీతోనే దాక్కుంటాను. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది డోరేమన్. నువ్వు కుదురుగా నా మాట విని అక్కడ దాక్కోకుండా ఉండుంటే చాలా బాగుండేది. చూసావు తిన్ను మామయ్య, నా దగ్గర ఎలాగో సూపర్ పవర్స్ లేవు కాబట్టి నేనైతే చాలా మంచోడిని. నాకు ఇప్పుడే ఈ ప్రైజ్ పూల్ అంతా ఇచ్చేసేయ్. ఆశ దోశ అప్పడం వాడ వెళ్ళి ముందు దాకో. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను ఇస్తాను ఆ ప్రైజ్ పూల్ అంతా. అర్థమవుతుందా? అబ్బా, వీడికి సూపర్ పవర్స్ లేవంట, వీడికి ప్రైజ్ మనీ అంతా ఇచ్చేయాలంట. దిన్ను, నా దగ్గర సూపర్ పవర్స్ లేకపోతే ఏంట్రా? నా దగ్గర అయితే స్టేడియం పవర్ ఉంది. నా బ్యాట్ పట్టుకుని పరిగెట్టాననుకో, నన్ను నువ్వు అసలు పట్టుకోలేవు. కావాలంటే రా చూసుకుందాం. అరే లేదు విరాట్ భయ్యా, నేను నీతో ఆడలేను అనుకుంటే ఇప్పుడే ప్రైజ్ మనీ అంతా నాకు ఇచ్చేసాయి. అర్థమవుతుందా? ఇచ్చేస్తాను విరాట్ భయ్య, ఇచ్చేస్తాను. సో ఓకే, అందరికి రూల్స్ అయితే గుర్తున్నాయి కదా. పవర్స్ వాడితే అవుట్ అయినట్టు. నా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు అందరూ అయితే వెళ్ళి దాకోండి. గుర్తుంది కదా, పవర్స్ అయితే మాత్రం ఎవ్వరూ వాడకూడదు. 1 2 3 4 5 6. అయ్యో, సూపర్ పవర్స్ వాడొద్దు అన్నాడు. ఇప్పుడు నేను బిల్డింగ్ పైకి ఎలా ఎక్కాలి? నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి బాబోయ్. ఓకే, ఒక్క ఐడియా వచ్చింది. నేను అయితే డైరెక్ట్ గా వెళ్ళి దీన్ని ఇంటి పైన పడుకుంటాను శుభ్రంగా. అమ్మా, ఏదోలాగైతే ఎక్కేసాను. ఎక్కడ బాగుంటుంది అబ్బా? ఇక్కడ పడుకోవడానికి అయితే ప్లేసే లేదు. ఓకే, ఎక్కడ పడుకుందాం? ఎక్కడ పడుకున్నట్టయితే అసలు వాడు కనిపెట్టలేడు. ఓకే, ఇక్కడ కాదు, ఈ పైకి అయితే ఎక్కి పైన అయితే పడుకుందాం. ఓకే, మనం ఎలా పడుకున్నట్టుగా అయితే మనం అసలు ఆ జిన్నుకి కనపడం. అంతేకాకుండా ఈ ప్రైజ్ మనీ అంతా నాదే అవుతుంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు ఏంటో, కానీ నేను మాత్రం ఇక్కడ దాక్కుంటాను. అసలు ఇక్కడ నుంచి కదలను. అరే నేనెక్కడ దాకోలరా బాబు? అరే నన్ను ఎవరైనా తెయ్యండిరా. ఈ సూట్ దగ్గరగా ఒక 100 kgs ఉన్నట్టుంది. నాకు అసలు నడవడానికి అవ్వట్లేదు. అబ్బా నాయన, ఏదోలా వెళ్తున్నాను. ఎంతకు మించి నేను దూరంగా ఎక్కడికి వెళ్ళాను. నేను నీట్గా ఇక్కడ ఈ మూలైతే దాక్కుంటాను. ఒకవేళ నేను దొరికిపోయినా సరే ఇంకేం చేయలేను. ఎందుకంటే పవర్స్ వాడొద్దు అన్నారు కాబట్టి నేను మాత్రం ఇక్కడే దాక్కుంటాను. ఇంకా ఎవరు వచ్చినా సరే నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నేను అసలు కదలలేకపోతున్నాను ఇక్కడి నుంచి. అమ్మా, ఇప్పుడు సూపర్ పవర్స్ లేని సూపర్ సించాన్ అయితే కనుక ఎప్పుడు వెళ్ళి దాకుండా ప్లేస్ అయితే దాక్కుంటాడు. ఓరి నాయనో. ఓకే, నేనైతే ఇప్పుడు ఎక్కడ దాక్కుంటానంటే ఇక్కడ ఈ తొప్పల్లో అయితే దాక్కుపోతాను. ఓరి నాయన, ఇక్కడ నా తలకే కనిపించేసేలా ఉంది. ఇక్కడ దాక్కుంటాను. యాహూ, ఇక్కడ ఉంటానని ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. ఆ జిన్ను మమ్మీ అయితే అసలు నన్ను కనిపెట్టలేడు. అప్పుడు నేను ఇంకా ప్రైజ్ మనీ అంతా పట్టుకొని గోల్డెన్ చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటాను. అరే ఈ షించన్ గిడు కూడా వెళ్ళిపోయాడు. కనీసం వాడున్నా బాగున్ను, ఎక్కడైనా ఏదైనా మంచి ప్లేస్ అన్నా చెప్పేవాడు. అరే అనవసరంగా వాడిని అడగకుండా నేను వదిలేసి పంపించేసేనేవాడిని. సర్లే, ఏముంది, ఇక్కడ ఎలాగో దిన్ను ఇక్కడ కౌంట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇటువైపు సైడ్ అయితే ఉంటాను. ఇంక ఇటువైపు సైడ్ ఉంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఇక్కడైతే చూడరని అనుకుంటున్నాను. సర్లే, ఏముంది, దొరికేసిన ఎలాగైనా సరే మన షించడికి విన్ అవుతాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఓకే, వీళ్ళందరూ ఎలాగో దాక్కుంపోయారు కాబట్టి ఇంకా నేను కూడా ఫాస్ట్ గా వెళ్ళి అయితే దాక్కుంటాను. నేను ఎక్కడ దాకోవాలబ్బా? నేను అసలు ఎప్పుడు ఇంటికే రాలేదు.
నాకైతే ఎక్కువ ఇక్కడ ప్లేస్లు అయితే ఏమీ తెలియదు. ఎక్కడ దాక్కోవాలి, అసలు ఎక్కడ దాక్కుంటే బాగుంటుందో మీకేం తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే మాత్రం ఈ తలుపు వెనకాల పట్టట్లేదు. అయ్యో, ఈ తలుపు వెనకాల కూడా నేను సరిపోవట్లేదే. ఇక్కడ ఏమైనా ప్లేస్ ఉందా? అరే, ఇక్కడ కూడా ఏ ప్లేస్ కూడా లేదు. ఒక్క నిమిషం, నేనైతే ఇక్కడ మంచం పక్కన ప్లేస్ ఉంది కదా, ఈ మంచం పక్కన ప్లేస్ లోనైతే నేనైతే దాక్కుంటాను. ఓకే, నేనైతే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయాను. చూసారా ఎంత బాగుందో? అబ్బా, కొంచెంసేపు అలా పడుకున్నా సరే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ మనం పడుకునే ప్రైజ్ మనీ అంతా మనం కొట్టేయచ్చు. అరే రే, ఈ ఎలైట్ నా దగ్గర కూడా వెళ్ళిపోయాడు. నేను ఎక్కడ దాక్కోవాలి? నాకు ఇక్కడ తార్ అయితే ఒక ప్లేస్ చెప్పాడు. నేనైతే ఈ తార్ చెప్పిన ప్లేస్ లో అయితే దాక్కుంటాను. ఎందుకంటే లాస్ట్ టైం హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు కూడా తార్ ఎక్కడ దాక్కున్నాడంట. అసలు తార్ అయితే దొరకలేదంట తెలుసా. వాళ్ళు అయితే దగ్గరగా ఒక గంట పైన వెతికారంట. అయినా తార్ కనీసం దొరకకుండా లాస్ట్ టైం తారే విన్ అయ్యాడంట. నేను కూడా ఇక్కడ ఇలాగే దాక్కుని మొత్తం ప్రైజ్ మనీ అంతా నేనే కొట్టేస్తాను. ఎలాగో అందరూ దాక్కుంటారు కాబట్టి నేను కూడా వెళ్ళి దాక్కుంపోతాను. ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? ఎప్పటిలాగే నేనైతే ఈ కార్ లో దాక్కుంటాను. ఎలాగో నేను పెద్ద హైట్ ఉండను కాబట్టి ఈ కార్ లోకి నేను కరెక్ట్ గా సరిపోతాను. చూసారా, నేను కనీసం బయటికి కనపడను కూడా కనపడలేదు. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడైతే చాలా బాగుంటుంది. అసలు ఏసీ వేసుకుని అలా ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది తెలుసా. అలా ఉండే మొత్తం ప్రైజ్ మనీ అంతా నాకే వస్తుంది. ఓకే గిన్నె మామ కౌంట్ అయిపోయినట్టుకుంది. 95, 96, 97, 98, 99 అండ్ లాస్ట్ నెంబర్ 100. ఓకే, నా కౌంటింగ్ అయితే అయిపోయింది. నేనైతే వెనక్కి తిరిగిపోయాను. ఎవరైతే దొరుకుతారో చూసుకోండి, వాళ్ళైతే అవుట్ అయిపోయినట్టే. ఓకే గాయ్స్, మనకైతే ఒక 15 minutes టైం అయితే ఉంది. ఈ 15 minutes లో నేనైతే వీళ్ళందరినీ పట్టేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, నేను ఎక్కడి నుంచి వెతకాలబ్బా? నాకైతే సరిగ్గా ఐడియా రావట్లేదు. ఒక్కసారి కొండపైకి వెళ్ళి చూద్దాం. ఈ కొండపైకి ఎక్కి మొత్తం అంతా ఒకసారి చూద్దాం. పైన నుంచి మన ఇల్లు అయితే చాలా బాగా కనబడుతుంది. చూసారు కదా ఎంత క్లియర్ గా కనబడుతుందో. ఇక్కడ నుంచి లాస్ శాంటోస్ కూడా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఓకే, ఇంటి పైన అయితే ఎవరో అయితే లేరని అయితే నాకైతే అనిపిస్తుంది. ఓకే, మనం అయితే జాయిగా అయితే కిందకి దిగిపోతాము. ఇక్కడైతే ఎవరు లేరు. గాయస్, మీకు ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారో మీకు తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న అయితే ఒకసారి మేము హైడ్ అండ్ సీక్ ఆడామా, అయితే అప్పుడు ఈ మూల తారు ఇక్కడే దాక్కున్నాడు అనమాట. అయితే మేము దాదాపు ఒక 1 hour అయితే వెతికాము, కానీ తారు అయితే దొరకలేదు. ఒకసారి ఈ ప్లేస్ లో ఎవరైనా దాక్కున్నారా? రే నరుటో, నువ్వైతే దొరికేసావు. నరుటో, నువ్వే ఫస్ట్ అవుట్ అయిపోయావు. అరే, నాకు తారు ఎక్కడ దాక్కుంటే అసలు దొరకనని చెప్పాడు, కానీ నేనే ఫస్ట్ దొరికేసాను అంటున్నావు. అసలు నీకు ఈ ప్లేస్ ఎలా తెలిసిపోయింది? అనవసరంగా తారు మాటలు నమ్ముకుని నేనైతే ఇక్కడ దాక్కున్నాను. ఓకే గాయ్స్, చూసారా, తారు అయితే నరుటోకి చెప్పాడు అనమాట ఈ ప్లేస్ బాగుంటుంది అనేసి. అందుకనే నరుటో అయితే ఇక్కడ దాక్కున్నాడు. సో సింపుల్ గా అయితే మనకు దొరికేశాడు. ఫస్ట్ అవుట్ అయిపోయాడు నరుటో మాత్రం. ఇంకేం చేయలేము. ఒకసారి ఇటువైపు కూడా చూద్దాం. ఈ పొట్టోడు షించాన్ గడు ఎక్కడో దాక్కుంటాడు అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఈ తుప్పల వైపు వస్తాడు. ఎప్పుడు ఈ తుప్పల వైపు వచ్చి ఎక్కడే దాక్కుంటాడు అనమాట. ఒకసారి ఇటువైపు చూద్దాం. ఇటువైపు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఎవరో పక్కింటి వాళ్ళు పార్టీ చేసుకుంటున్నట్టుకున్నారు. అరే, విరాట్ కోహ్లీ. గాయస్, మీకు విరాట్ కోహ్లీ కనిపించాడా? అదిగోండి విరాట్ కోహ్లీ. నువ్వు కూడా అవుట్ అయిపోయావు. ఏది ఏవో డైలాగులు చెప్పావు కదా మ్యాచ్ స్టార్టింగ్ లో, నువ్వు స్టేడియం లో కొట్టినట్టు 6 లో ఏదో సంథింగ్ ఏదో డైలాగ్ చెప్పావు. ఏది ఇప్పుడు చెప్పా డైలాగ్ నువ్వు ఒకసారి? సరే, నేను అవుట్ అయిపోయినలే, ఒప్పుకుంటాను. కానీ మా షించాన్ గారిని పట్టుకో చూద్దాం. విరాట్ భయ్య, ఆల్రెడీ నువ్వు ఒక ఛాలెంజ్ చేసి ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ చేస్తున్నావు, నాతో చూసుకో. ఇప్పుడు ఆ షించాన్ గారిని అయితే నేను ఎలాగైనా పట్టుకోవాలి గాయస్. ఎందుకంటే వాడు అస్సలు దొరకను కూడా. ఒక్క నిమిషం ఆగండి, కార్ ఇంజిన్ ఏంటి స్టార్ట్ చేసి ఉంది. ఎవరైనా ఉన్నారా ఏంటి? రే పొట్టడు డోరేమాన్ గేడు కూడా దొరికేశాడు. డోరేమాన్, నువ్వు కూడా అవుట్ అయిపోయావు. నరుటో దొరికేశాడు, మీ విరాట్ కోహ్లీ దొరికేశాడు, అంతేకాకుండా నువ్వు కూడా దొరికేశావు. ఇంకా పొట్టి షించాన్ గని పట్టుకోవడమే లేటు. ఇంకా మీరందరూ అయిపోయారంటే ఇంకా ప్రైజ్ మనీ మా టీమ్ కే వస్తుంది చూడు పక్కగా. ఓకే గాయస్, మనకి 3 అయితే దొరికేశారు. ఇంకా 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే షించాన్, ఐరన్ మ్యాన్, నరుటో, ఇంకా ఎలైట్ నరుటో. ఇప్పుడు మనం ఒకసారి పైకి ఎక్కి పైన నుండి అయితే చూద్దాం అసలు ఎవరైనా కనపడతారా అనేసి. మొత్తం అంతా చూస్తాం కాబట్టి బయట.
ఇంకొకసారి రీవెరిఫై అయితే చేద్దాం అనమాట, ఈ పైన ఎవరైనా కనపడతారా అనేసి. ఓ ఓకే, స్పైడర్ మ్యాన్ కూడా దొరికేశాడు. బాబు స్పైడర్ మ్యాన్, లవ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్, లేగమ్మా నువ్వు కూడా దొరికేసావు. ఇంక నీకు కూడా ప్రైజ్ పని లేదు, పోయింది. అరే ఏంటిది నువ్వు ప్రశాంతంగా పడుకుంటూ వచ్చి లేపిస్తావు? రే నాయనో, నేను దొరికేసానా? మర్చిపోయిన అబ్బా దీని సంగతి. ప్రైజ్ మనీ కూడా పోయింది. షట్. మరి పోకపోతే ఏమవుతుంది? పడుకుంటారేంటి మీరు అబ్బా పడిపోయాండ్రా. ఓకే, పడుకుంటారేంటి మరి ప్రశాంతంగా అలాగా? ఓకే గాయస్, మనం స్పైడర్ మ్యాన్ కూడా కనిపెట్టేశాము. ఇంకా ఐరన్ మ్యాన్, ఎలైట్ నరటో, అంతేకాకుండా షిన్చాన్ గడ్ అయితే ఉన్నారు. ఇక్కడ కిచెన్ లో కూడా ఎవరు లేరని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం ఆగండి. లోపల కూడా ఈ కిచెన్ లో అయితే ఎవరు లేరు. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరు లేరు. ఈ సోఫా ముళ్ళు ఎవరైనా దాక్కున్నారా? ఇక్కడ కూడా ఎవరు లేరు. ఓకే గాయస్, మనం బయటకి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాము. ఎవరైనా ఉంటే మాత్రం పక్క మనకైతే దొరికేస్తుంది. ఓకే గాయస్, అదుకోండి ఐరన్ మ్యాన్ అయితే అక్కడ దోకున్నాడు చూసారా? ఐరన్ మ్యాన్ నువ్వు కూడా దొరికేసావు. ఏంటి ఐరన్ మ్యాన్, నువ్వు అంత తెలివైనవి ఉండి మరి చిన్న పిల్లలకి ఎంత చిన్న ప్లేస్ లో దాకుంటావా? అసలు నీకు సిగ్గే వేయడం లేదా? ఓకే గాయస్, ఐరన్ మ్యాన్ కూడా దొరికేశాడు. ఇంకా ఎలా అంటున్నారట, అంతేకాకుండా షిన్చాన్ కూడా ఉన్నారు. ఒకసారి మనం కింద కూడా చూసేద్దాము. ఈ కింద ఎవరైనా ఉండుంటారా అని చెప్పేసి. ఈ బట్టలు మార్చుకునే దగ్గర ఎవరు లేరు. ఓకే గాయస్, అదిగోండి ఎలైట్ నరటో కూడా దొరికేశాడు. ఓకే, ఎలైట్ నరటో కూడా మనకైతే దొరికేశాడు. ఎలైట్ నరటో నువ్వు కూడా అవుట్ అయిపోయావు. అరే నేను మోల్ అంత పర్ఫెక్ట్ గా దొరుకున్నాను, ఆయన సరే ఎలా దొరికేసాను అబ్బా. ఓకే, ఇంకేం చేయలేంలే. నాకైతే ఎలాగో ప్రైజ్ మనీ దక్కలేదు. ఇంకా లాస్ట్ లో ఎవరున్నారు తిన్ను? ఇంకా నీకు తెలియదు నరటో, లాస్ట్ వరకు ఎవరుంటారు? ఎప్పుడు ఇంక ఉండేదే కదా పొట్టోడు. ఈ పొట్టోడు అసలు ఎక్కడ దాక్కున్నాడో ఏంటో. వాడిని వెతికేసరికి తల ప్రాణం తోకే వచ్చేస్తుంది, కానీ వాడు మాత్రం దొరకను కూడా దొరకడు. ఇంకేం చేయలేం. ప్రైజ్ మనీ అయితే షిన్చాన్ గడికి మొత్తం అంతా వెళ్ళిపోయింది. గాయస్, ఒకసారి అందరూ బయటకు వచ్చండి. అందరూ దొరికేశారు, ఇంకా షిన్చాన్ ఒక్కడే విన్ అయ్యాడు. ఓకే గాయస్, అందరూ అయితే ఇక్కడికి వచ్చేసారు చూసారా? ఇంకా పొట్టుడు మాత్రం రాలేదు. వాడికైతే ప్రైజ్ మనీ వద్దనుకుంటా. ఒకసారి ఆగండి, మనం అయితే వెళ్ళని పిలుద్దాము. ఎక్కడ దాకున్నాడు? షిన్చాన్, షిన్చాన్, అందరూ అవుట్ అయిపోయారా? నువ్వే విన్నాయో, బయటకు వచ్చేసేయ్. రే షిన్చాన్, ఎక్కడ దాకున్నాడు అబ్బాయి వీడు? ఎంత గట్టిగా పిలుస్తున్నా సరే పలకడం లేదు. షిన్చాన్, షిన్చాన్ నువ్వే విన్నాయో, ప్రైజ్ మనీ అంతా నీకే వచ్చేసింది. రా ఫాస్ట్ గా బయటికి. గాయస్, నాకు తెలిసినంత వరకు వీడి కింద ఎక్కడో తుప్పల్లోనే దాక్కున్నాడు అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు ప్రతిసారి అక్కడే దాక్కుంటాడు కదా, మీకు కూడా తెలుసు కదా. ఒకసారి మనం ఈ తుప్పల్లోనే చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాము. ఓకే, ఇక్కడైతే వీడు లేడు. ఓకే, ఇంకా కొద్దిగా ఎదరికైతే వెళ్దాము. ఇందలు ఇదంతా చూసాం కానీ అంత క్లారిటీగా మనం ఈ లోపలలోనైతే చూడలేదు. ఈ లోపల ఎక్కడ మనం నాయన చూసారా గాయస్, వీడైతే ఎక్కడే దాక్కున్నాడు, మనం అయితే చూడలేదు. అరే షిన్చాన్, అందరూ అవుట్ అయిపోయారా? నువ్వే రద్దా ఫాస్ట్ గా బయటికి, నువ్వే విన్ అయ్యావు. లేదంటే అప్పుడు నేనే దొరికేసేవాడిని కదా. సర్లే పద, నా ప్రైజ్ మనీ పట్టుకొని నేనైతే రెడీగా ఉంటాను. ఫాస్ట్ గా అక్కడికి వచ్చేసాయి. మనమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి నేను బోల్డ్ అని చాక్లెట్లు, బోల్డ్ అని బిస్కెట్లు కొనుక్కుంటాను చూడు. నీకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వను చూడు అసలు. నేను జోరేమోన్, అంతేకాకుండా విరాట్ కోహ్లీ, చాప్ గడు నీ టీం కదా, అసలు నేను ఆ చాప్ గడు కూడా ఇవ్వను. నేను డోరేమోన్ ఇంకా విరాట్ కోహ్లీ మేము ముగ్గురమే తింటాం చూడు బోల్డ్ అని బిస్కెట్లు, బోల్డ్ అని చాక్లెట్లు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ బ్యాట్ క్రికెట్ కిట్ అడిగాడు కాబట్టి నేనైతే అవి కొనేసేస్తాను విరాట్ కోహ్లీకి చూడు. నీకు అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వను దాంట్లో నుంచి. సరే సరే షిన్చాన్, నాకు నీ డబ్బుల్లో నుంచి నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ఏదో ఒక రోజు నేను కూడా హైడ్ అండ్ సీక్ లో గెలుస్తాను, అప్పుడు చెప్తాను నీ సంగతి. అప్పుడు కూడా ఇలాగే పెద్దగా ప్రైజ్ పూల్ అయితే పెడతాను చూడు. ఈ సరే, ఇప్పుడు నువ్వు ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు షిన్చాన్? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ డబ్బులన్నీ నువ్వు? ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కూడా క్లారిటీగా చెప్తావా? నేను ఆల్రెడీ నీకు ఇందాకలో చెప్పాను, బోల్డ్ అని చాక్లెట్లు, బోల్డ్ అని బిస్కెట్లు కొనుక్కొని నేను డోరేమోన్ ఇంకా విరాట్ కోహ్లీ అన్న తింటామనేసి. నువ్వు ఎన్నిసార్లు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను విన్ అయ్యానని చెప్పేసి అత్తమాట నీకు తెలియాలి కదా. నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలి. ఎందుకంటే విన్ అయిన వాళ్ళకి ఆనందం, ఇలాగా ఓడిపోయిన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. సర్లేదండి మమ్మీ, ఇంకేం చేయలేం లే బాయ్. సరేరా షిన్చాన్, నువ్వే విన్నాయాలే ఒప్పుకుంటాను. కానీ ఏదో ఒక రోజు వస్తుంది చూడు,
అప్పుడు నేను విన్ అవుతాను. అప్పుడు నీకు చెప్తాను షించాన్, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకో. ఏదో రోజు విరాట్ కోహ్లీ అన్న, ఇంకా డోరేమాన్, షించాన్ మీరు ముగ్గురు అయితే గుర్తు పెట్టుకోండి. నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను, ఏదో ఒక రోజు నేను విన్ అవుతానని. ఎంతకీ బాయ్ బాయ్ అన్న, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఆ బాయ్ బాయ్ ఎందుకు చెప్పనండి దిన్ను మామయ్య. ఇప్పుడు నేను వస్తానన్నమాట నీ దగ్గరికి వచ్చి